నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. నేడు 1,00,000 మంది మహిళలతో ప్రభుత్వం భారీ బహిరంగ సభ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. ఖమ్మంలో సంచార చేపల విక్రయం వాహనాన్ని పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎంపీ ఈటల. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్న నెల్లూరు కలెక్టర్ ఆనంద్. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. లైటింగ్, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పనలో ఎక్కడా లోపం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవికాలం నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు మంత్రి సీతక్క. ఖమ్మం జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్తో కలిసి మహిళా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువ గల సంచార చేపల విక్రయ వాహనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసి మహిళల స్వావలంబన దిశగా చర్యలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలో నారీ శక్తి ఎంతో గొప్పదని, మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డులో ఇటీవల నామినేటెడ్ సభ్యురాలిగా ఎన్నికైన భానుక నర్మదా మల్లికార్జున్ను ఈటల రాజేందర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం కంటోన్మెంట్ బోర్డులో పనిచేసే మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాలువతో సన్మానించారు. కంటోన్మెంట్ చరిత్రలో తొలిసారిగా వైస్ చైర్మన్గా 2013లో ఎన్నికైన భానుక నర్మద తిరిగి ఇటీవల నామినేటెడ్ సభ్యురాలిగా ఎన్నికవటం శుభ పరిణామమన్నారు. in each field, and women have continuously proven that no challenge is too great when met with determination. Yet our journey does not end here. To progress, our means providing supportive environment for each other. ఊళ్ళలో పోతే పోచమ్మ బోనం తీయాలి, పెద్దమ్మ బోనం తీయాలి. ఏ బోనమైనా వాళ్ళు ఏ కులమైనా బోనం సమర్పించింది స్త్రీకి. అసలు మన దేశం అనాదిగా స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించే దేశం. ఇంకా ఒక సత్యం మరణపడ్డదని బయటకు తెలియదు.
ఆది మానవుడు మొట్టమొదటిగా మెల్లమెల్లగా వాళ్ళ సంస్కారం, సభ్యత, కల్చర్ ఇంటర్వ్యూ ఇప్పుడున్న పితృ సమాజం కాదు మనం. గణాలకు అధిపతి స్త్రీ, గణాలకు అధిపతి మాతృసానికి వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఉండే స్థానం మన ఆ విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం కాబట్టి మన దగ్గర ఉన్న సంపదలు, సంస్కృతులు, పద్ధతులు ఎక్కడ లేవు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ వచ్చిన తర్వాత నుండి యాక్టివ్గా తను ఈ కంటోన్మెంట్ బోర్డ్లో ఆల్ మ్యాటర్ తను తెలుసుకొని ఏమేమి అవుతుంది అనే యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి ఈ కంటోన్మెంట్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభిప్రాయంతో సో తను ఈ ఐడియా తోటి ఒక నామినేటెడ్ మెంబర్గా మహిళలకు ఇప్పుడు ఉండాలనేది ఆ ఐడియా తోటి కష్టపడి ఈ రోజు ఒక మహిళ మెంబర్ని ఈరోజు మన కంటోన్మెంట్ చూద్దాం. నాకు రేపు మహిళా దినోత్సవం ముందు ఇట్లాంటి సిచ్యువేషన్ రావడంతో ఐడియా అండ్ మా తోటి ఈరోజు మెంబర్గా నర్మదా బాలక మల్లికార్జున గారు ఈరోజు నిన్న గెజెట్ ఆర్డర్ వచ్చింది. మహిళలకు మహిళలే స్నేహితులని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి, ఇతర మహిళా ఉన్నతాధికారులతో కలిసి మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ పలు రంగాలలో విజయాలు సాధించి ఉన్నతంగా ఎదిగిన మహిళామణులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి మహిళలో ఏదో ఒక నైపుణ్యత ఉంటుందని దానికి మెరుగుపెట్టి అందులో రాణించాలన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగం టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారము, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగు అన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న జగన్ స్థాయిని మరిచి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ను కించపరుస్తూ మాట్లాడడం ఆయన స్థాయికి తగదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కృషి వల్లే కూటమి ఏర్పడిందని, 40% ఓట్లు ఉన్న జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం వెనుక కూటమి శక్తేననే విషయం ఇంకా జగన్కు అర్థమైనట్టు లేదంటూ కొత్తపల్లి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కార్పొరేటర్కి ఎక్కువ, శాసనసభ్యులకి తక్కువ అని సంబోధించడం ఇది పూర్తిగా
ఖండించదగ్గ విషయం ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 సీట్లతో భారీ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఈ రోజున కేవలం 11 సీట్లకే పడిపోయినప్పుడు వారిలో కొంత ఇరిటేషన్ ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను ఏకీపిస్తాను. కానీ ఎంత ఇరిటేషన్ ఉన్నప్పటికీ కూడా, ఎంత లోపల ఇబ్బంది బాధ ఉన్నప్పటికీ కూడా, గతంలో ఒక 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి, తర్వాత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రోజున మళ్ళా మీరు శాసనసభ్యులు ఉన్నటువంటి మీరు ఆ విధంగా ఒక గౌరవనీయ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మరి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని సంపాదించడం ఇది పూర్తిగా ఏమని చర్య. అందరూ కూడా ఖండించాలి పూర్తిగా. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎప్పటికైనా తెలుసుకోవాలి, 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీరు పడిపోవడానికి ఏకైక నాయకుడు ఎవరన్నటువంటి విషయం ఇప్పటికీ కూడా మీకు అర్థమైనట్లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గురించే ఓటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఓటమి ప్రభుత్వం ద్వారా మీ మీద మరి భారీ మెజార్టీతో 164 సీట్లు విజయం సాధించారంటే మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ముఖ్యంగా ఓటమి ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. మీరు ఈ రోజున 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవటానికి మరి మీరు అన్నటువంటి, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయితే మీరు 151 నుంచి 11 సీట్లు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిబంధనలు పాటించకపోతే రైతు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తే దళారులు, వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ ఆనంద్. ఆల్ మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్సు, అదేవిధంగా ఎంపీడీఓస్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ని 3 విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని పీపీసీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా విజిట్ చేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక 50 మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి. సో ఫీల్డ్ విజిట్లో మేజర్గా అర్థమైనది ఏంటంటే, మేజర్గా షెడ్యూలింగ్ మీద ఫార్మర్స్కి అవగాహన లేదు. సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే, దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. కాకినాడ నగరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2K రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ఆదేశాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం కాకినాడ నగరంలో నాగమల్లి తోట నుండి భానుగుడి సెంటర్ వరకు 2 కిలోమీటర్ల పరుగును ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థినులు, పట్టణ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 8 దాకా ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్లో భాగంగా ఇవాళ 2K రన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈరోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇప్పుడు ఇక్కడ రన్ పెట్టడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి. రేపు దెర్ ఇస్ ఎ బిగ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ కలెక్టరేట్ వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ పార్టిసిపేట్. తనకు, లక్ష్మీరెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, ఈ కేసులో క్లీన్ చిట్ రావడంతో మళ్లీ నేషనల్ హైవేలా దూసుకెళ్తానని తేల్చి చెప్పారు తిరుపతి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారని,
తాను ఏ తప్పు చేయలేదని తమ అధినేత పవన్ కళ్యాణ్కు తెలిసి విచారణ చేయమన్నారని తెలిపారు. తనపై చేసిన కుట్రలను ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ ముందుంచుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తనతో పాటు ఉన్నవాళ్లే తనను నమ్మలేదన్నారు. తాను మంచోడిని కాబట్టే నిలబడ్డానని, తన స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని తెలిపారు. ఆ రోజు మరుసటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరొచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. తప్పు చేయలేదు వాడు, పక్కన పెట్టండి, విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, అంటే వాస్తవాలు తెలియాలి, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా, నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం, కానీ వాళ్ళు కూడా నా మిత్రులే. సాక్షిలో ఉన్న కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు. సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన ఉన్నారు. 15 సంవత్సరాలు నాకు అంత మిత్రులే, కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి మీడియా, కెమెరామ్యాన్, రిపోర్టర్లు, స్టాఫర్లు, ఇన్ఛార్జీలు, బ్యూరోలు, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు ఉన్న వాళ్ళు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాలా కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, రెండు పక్కల వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయ్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనం వాస్తవం చెప్తున్నాను. అంత ఇబ్బంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని, లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు. ఏ పదవి కేటాయించపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనుకోవడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ అని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసివెల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడు పార్టీని మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పొట్టే వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. ఇవాళ చాలామంది పార్టీలు చేరితే నాయకులు చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకులు చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ మీద పోవడం చేశాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డెఫినెట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దాని చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
7 లక్షల మంది మహిళలతో ప్రభుత్వం భారీ బహిరంగ సభ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. ఖమ్మంలో సంచార చేపల విక్రయం వాహనాన్ని పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎంపీ ఈటల. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్న నెల్లూరు కలెక్టర్ ఆనంద్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.